తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ప్రారంభించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత, ఇతర లోపాలు వస్తున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన మంత్రులు స్టాళ్లలో పిల్లల పోషణకు సంబంధించిన ఆహార పదార్థాలను అధికారులతో కలిసి రుచి చూశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీతక్క మంత్రిగా తెలంగాణలో రక్తహీనతతో ఎవరూ ఉండకూడదని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇందుకోసం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా సహకరించాలన్నారు. పాడి పంటలతో పాటు పశుపోషణ కూడా ముఖ్యమైందని చెప్పిన మంత్రి పొన్నం, మనం పాలను ఉత్పత్తి చేస్తున్నాం కానీ మనం వాడుకోకుండా బయట నుండి తెచ్చుకుంటున్నామని చెప్పారు. హుస్నాబాద్లో ప్రతి ఇంట పాల ఉత్పత్తి జరుగుతుందని, అవసరం ఉన్నని వాడుకొని డైరీకి ఇస్తారని చెప్పారు. పిల్లల్లో విటమిన్ల లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామీణ పరంగా అంగన్వాడీ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని పొన్నం వివరించారు. తల్లుల సంరక్షణ, బిడ్డల సంరక్షణ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అలా గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డకు, పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరి అయిన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలిగజేయడం కానీ, చైతన్యం కలిగజేయడం కానీ, తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా, బలోపేతంగా, బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.